నంద్యాల విజయ పాల డైరీ ఎన్నికలపై ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డి స్పందించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నామినేషన్ల ప్రక్రియను అడ్డుకునేందుకు 100 మంది పోలీసులు పెట్టి హైడ్రామా క్రియేట్ చేశారని అన్నారు. అలా చేసి నామినేషన్ల ప్రక్రియను వాయిదా వేశారని విమర్శించారు. నామినేషన్ వేయడానికి వచ్చిన సభ్యులను దగ్గర ఉండి పోలీసులు పంపించి వేశారన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కూటమి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుందని అన్నారు. సంబంధించి ఈరోజు 3 డైరెక్టర్లకి ఎలక్షన్ జరగాల్సి ఉంది. ఆ 3 డైరెక్టర్ల ఎలక్షన్లకు కూడా ఎంత డ్రామా చేసినారనేది అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. దాదాపు 100 మంది పోలీసులు అక్కడికి వచ్చి ఈరోజు శాంతియుతంగా ఏదైతే ఎలక్షన్ జరగాలో ఆ ఎలక్షన్ని ఆపేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని నామినేషన్ వేయడానికి వెళ్ళిన వాళ్ళని వెనక్కి తిప్పి పంపించడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? ఈరోజు సభ్యత్వం లేదు. ఎవరి కోసం అయితే తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తుందో విఖ్యాత్ రెడ్డి అనే అబ్బాయికి అసలు విజయ డైరీలో సభ్యత్వమే లేదు. అతను 1,25,00,000 డిఫాల్టర్ అయ్యి ఫస్ట్ చక్రవర్తుల సొసైటీ నుంచి ప్రెసిడెంట్గా ఉన్నవాడు. ఆయన ఇదైపోయాడు, అక్కడ డిఫాల్టర్ అయినటువంటి అక్కడి నుంచి తీసేసిన తర్వాత మళ్ళీ ముత్యాలపాడు సొసైటీకి వచ్చాడు. ముత్యాలపాడు సొసైటీలో ఎలా ఎక్కాడు అనే దానికి 3 మెన్ కమిటీ పెట్టి 3 మెన్ కమిటీ కూడా అతని సభ్యత్వాన్ని అక్కడ సస్పెండ్ చేయడం జరిగింది. చేసిన వ్యక్తి కోసము ఈరోజు ఎటువంటి మెంబర్షిప్, ఎటువంటి అర్హత లేని వ్యక్తిని ఈరోజు అతన్ని తీసుకొచ్చి విజయ డైరీకి చైర్మన్ చేయాలని చెప్పేసి ఇన్ని పన్నాగాలు పన్నుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, నిజంగా మీరు న్యాయబద్ధంగా చేయాలనుకుంటే ముందు 1.25 crore 1,20,00,000 ఎంతో విజయ డైరీకి అయితే మీరు అప్పు ఉన్నారో ఆ అప్పు చెల్లించండి. ఆ అప్పు చెల్లించి దానిలో ప్రాసెస్ ఉంది. ప్రాసెస్ ప్రకారం మీరు వచ్చి సొసైటీలో ఎక్కి సొసైటీలో 2 years పనిచేసి పాలు పోసి దాని తర్వాత ప్రెసిడెంట్ అయ్యి దాని తర్వాత మీరు డైరెక్టర్ ఎలక్షన్కి ఎలిజిబుల్ అవుతారు. అప్పుడు డైరెక్టర్కి పోటీ చేయండి. అంతేగాని ఇట్లా మాకు అధికారం ఉంది, మా ప్రభుత్వం ఉంది కాబట్టి మేము ఏమనుకుంటే అది జరగాల అనుకుంటే అది చాలా తప్పు. ఎవరు చూస్తా ఊరుకోరు. గత జనవరి అంటే గత సంవత్సరం 25 జనవరిలో సేమ్ ఇదే టైపు సినిమా నడిపించారు. సేమ్ మేము డైరెక్టర్లు మా వాళ్ళు నామినేషన్కి వస్తే వాళ్ళని డీటైన్ చేయడము, పోలీసు వాళ్ళే బయట గొడవ చేయడము. ఎవరైతే ఇప్పుడు అఖిలప్రియ పంచులు కావచ్చు, వాళ్ళ అనుచర గణాంకం కావచ్చు, బయట పోవడము, వాళ్ళు గలాట చేస్తే ఒక సొడ్డు వీళ్ళు లోపలికి పోలీసులు రావడము, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అండి, మీరు ఎలక్షన్ పోస్ట్పోన్ చేసి మాకు లెటర్ ఇవ్వడం, అది పరిపాటి అయిపోయింది. ఇప్పుడు సెకండ్ టైం ఇది సేమ్ ఇదే జనవరిలో మళ్ళీ సెకండ్ టైం రిపీట్ అవుతుంది. ఇప్పుడు కూడా చూసారా మీరు, 100 మంది పోలీసులు ఉన్నారు. అక్కడెక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది? ఇక్కడ చూస్తే ఎవరు సార్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అరైజ్ కాలేదు ఇంతవరకు ఎప్పుడే. కానీ వీళ్ళు కావాల్సిగా ఫ్యాబ్రికేట్ చేసేదాన్ని ఏదో అక్కడ జరుగుతుంది ఇక్కడ జరుగుతుంది అని పోలీసు ప్రెజర్ పెట్టి మా మీద అక్కడ ఇక్కడ సీఎం నుంచి ఫోన్లు వస్తాయి, ఇక్కడ ఎస్పీలకు డిఐజీలకు, వీళ్ళు ఇక్కడ సీఏల మీద ఎంత పడతారు, వాళ్ళ ఉద్యోగరీత్యా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకోవాల్సి వస్తుంది. తప్పకుండా వచ్చి మా కొంచెం మీద కత్తులు పెట్టి మా డైరీ అనేది మొత్తం క్లోజ్ చేయాలన్న ప్లానింగ్లో ఉన్నారు. అంతకుమించి ఏం లేదు. ఇక్కడ యాక్చువల్గా ఈ డైరీ అనేది విజయ డైరీ ఇక్కడ కర్నూలు మిల్క్ అనేది దాదాపు 40 years క్రితం స్టార్ట్ అయింది ఆపరేషన్ ఫ్లడ్ 2 కింద. అప్పటి నుంచి ఇప్పటి వరకు ₹1 బోనస్ ఇవ్వలేదు గత ప్రభుత్వము. అంటే 26 years దగ్గర నారాయణ రెడ్డి మామ గారు ఉన్నారు చైర్మన్గా. ఆయన 15 ఏళ్ళు చాలా బాగా చేశాడు. 10 ఏళ్ళు హెల్త్ ఇలా బాగా లేకపోతే ఇంకొకటి ఇక్కడ మన ఎప్పుడైతే యాక్చువల్ చెప్పాలంటే ఆలగడ్డలో జగత్ డైరీ ఎప్పుడు స్టార్ట్ అయిందో దానికి అక్కడ పతనం స్టార్ట్ అయింది విజయ డైరీ నంద్యాలకు. ఎందుకంటే అప్పుడు ప్రొక్యూర్మెంట్ 1,40,000 లీటర్లు వచ్చేది నంద్యాల విజయ డైరీకి. తర్వాత సేల్స్ కూడా దాదాపు 1,10,000 నడిచేది. ఇటువంటి డైరీ వచ్చేసి ఎప్పుడు జగత్ డైరీ ఆలగడ్డలో స్టార్ట్ అయిందో అప్పటి నుంచి 1,10,000 నుంచి 70,000కి సేల్ పడిపోయింది. 1,40,000 నుంచి 70,000కు ప్రొక్యూర్మెంట్ పడిపోయింది. ఎట్లా పోయినా ఈ పాలన అంటే ఇక్కడ జగత్